రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ టీడీపీ నేత చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట బస్టాండు నుండి ప్రారంభమైన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తానని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారని, అన్నమయ్య జన్మించిన రాజంపేటను ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా చేయాలని జగన్మోహన్ రాజు కోరారు. గతంలో గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాలకులు, కొంతమంది టీడీపీలోకి వచ్చినటువంటి నాయకులు కూడా రాజంపేట ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదు. సరే, ఈ ప్రాంతము అభివృద్ధికి నోచుకోలేకపోతే ప్రజలందరూ కూడా పార్లమెంటు కేంద్రంగా ఉంది, దీన్ని మళ్ళీ జిల్లా చేస్తారు, జిల్లా రాజధాని అయితే కూడా అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఆలోచనలతో ఆ రోజు ఎంతో ఆశపడ్డారు. దాన్ని జిల్లా కేంద్రం కానీయకుండా వీళ్ళు 3 ముక్కలాటాడారు. దీన్ని పుంగనూరును తీసి చిత్తూరులో కలిపారు, ఒంటిమిట్ట సిద్ధవటంను కడపలో కలిపారు, మిగతా ప్రాంతాన్ని అంతా కూడా అన్నమయ్య జిల్లాగా చేశారు. పోనీ అన్నమయ్య పేరు పెట్టారు అంటే కనుక అన్నమయ్య పుట్టిన గడ్డకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. జిల్లా కేంద్రం రాజంపేట జిల్లాగా ఏర్పడాల్సిన దాన్ని రాజంపేట పేరు లేకుండా చేశారు. పోనీ అన్నమయ్య పేరుగా పెట్టారు, అన్నమయ్య పుట్టిన గడ్డకు విలువ లేకుండా చేశారు. అంటే కేవలం పేర్లతో సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం చేశారు. రాజంపేటను అభివృద్ధి చేసుకుంటాం, జిల్లా కేంద్రం చేసుకుంటాం, జిల్లా కేంద్రం ద్వారా మరి